మీ బీసీవై పార్టీ మీ 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 నినాదం ఏదైనా కావచ్చు, వాళ్ళే కోరుకుంటున్నారు మాకు వీళ్ళిద్దరే కావాలి అని. ఎవరు కోరుకోవడం లేదు, ఆప్షన్ లేక, ప్రత్యామ్నాయం లేక. ఆప్షన్ మీరు వచ్చారు, మరి ఏం జరిగింది మొన్నటికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం అవ్వలేదు కదా. నేను ఇంతకు ముందు అదే మాట్లాడింది కదా, 9 నెలల్లో ఒక పార్టీని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మార్పు కావాలంటే ఒక్క నెల చాలు సార్. అది మాటలు వెళ్ళారు, పార్టీ పెట్టారు, మంచి సింబల్ తెచ్చుకున్నారు, ఏమండి చెరుకు గారు సింబల్ తెచ్చుకున్నారు. ఒక విషయము, గతంలో ఒక టాప్ హీరో పార్టీని తీసుకొని వచ్చారు, మరి ఆ రోజు రాలేదు మార్పు. 18 సీట్లు గెలిచారు, మరి ఎందుకు నిలబడలేదు? ఆ తర్వాత ఇంకొక హీరో వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి 8 సంవత్సరాల టైం తీసుకున్నాడు. మరి పాలిటిక్స్ అనేది ప్రాక్టికల్గా వెళ్ళాలి తప్ప మీరన్నట్టు సినిమాల్లో చూపించినట్టు నెలలోనో ఓవర్ నైట్లోనో మార్పులు రావు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వము వచ్చే ఎన్నికల్లో వస్తుంది. డెఫినెట్ గా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికైనా, పార్టీని నిర్మాణం చేయడానికైనా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ముందుకెళ్తాం. ఓకే.